నేను బయటికి వెళ్తే మామూలుగా ఉండదన్న కేసీఆర్ ఇదేనా? హత్యా రాజకీయాల్ని ప్రేరేపించడమే నీ లక్ష్యమా? కాళేశ్వరం అవకతవకల మీద మీతో పాటు హరీష్ రావు ఇతర అధికారుల మీద ఏసీబీ కేసుల్ని తర్వాత కేసులను పురమాయించినందుకే తనను హత్య చేయించిండ్రా? ఉద్యమ కాలంలోనేమో ఆత్మహత్యలను ప్రేరేపించి లబ్ధి పొందిండ్రు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల కోసం రాజలింగమూర్తి హత్య దేనికి జరిగింది అనంటే కేవలం మీ రాజకీయ ప్రయోజనాల కోసమే. మాకెవరైనా ఎదురొస్తే ఇట్లా ఉంటదని చెప్పడానికే ఈ హత్య జరిగింది. కేసీఆర్ని, హరీష్ రావుని, ఇతర అవినీతి అధికారులను ఈరోజు తను ఎదిరించినందుకే ఆ మాజీ కౌన్సిలర్ సరళ భర్త ఈరోజు హత్యకు గురైంది. నువ్వు బయటికి వెళ్తే మామూలుగా ఉండదంటే హత్య రాజకీయాలు ప్రేరేపించడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఇది మంచి రాజకీయ సంస్కృతి కానే కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఈరోజు హెచ్చరిస్తున్నాం. ఎవరిని ఎవరు బహిష్కరిస్తారో చూద్దాం బ్రదర్. ఎందుకంటే ఆయన ఎవరు దేక్తలేడు, ఆయన బాధ ఆయనకుంది. మంత్రులు పట్టించుకుంటలేరు, పార్టీల వర్కింగ్ ప్రెసిడెంట్ పట్టించుకుంటలేడు, ప్రజలు పట్టించుకుంటలేరు. బయటకు పోదామంటే భయం అవుతుంది, ఇంట్లో కూడా పట్టించుకుంటారో లేదో డౌటు. నేనేమంటున్నా అంటే ఈ పిచ్చి మదాకులతో ఎక్కువ రోజులు టైంపాస్ ముచ్చట్లతో గవర్నమెంట్ నడపలేము. బజార్ భాష మాట్లాడడం ఈజీ. కేసీఆర్ గారు ఇదివరకు చెప్పినారు, బజార్ భాష మాట్లాడి 4 డైలాగులు పంచ్ డైలాగులు కొట్టడం ఈజీ, పరిపాలన చాలా కష్టం. అలా కూర్చుంటే తెలుస్తుంది. ఇవాళ ఎవరి సత్తా ఏందో ప్రజలకు అర్థమైంది. పరిపాలన సామర్థ్యం ఏందో ఇప్పటికే అర్థమైంది. ఇంకా రానున్న రోజులు అన్నీ తేలుతాయి. ఇక చాలేమైంది, ఇక చాలా చెప్పాను కదా. దేనికి 35 సార్లు పోయి పీకింది ఏముంది, కొత్తగా పీకేది ఏముంది? ముఖ్యంగా ఒక ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించి ఒక లక్ష్యం కోసం ఉద్భవించి తెలంగాణ ప్రజల సామాజిక స్థితిగతులను కంప్లీట్గా మార్చాలి అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఒక చారిత్రక అవసరం అని చెప్పి భావించి ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు ఏ మాట అయితే జలదృశ్యంలో పార్టీ ఏర్పాటు నాడు చెప్పినారో దానికి అనుగుణంగా మరి ఈ 25 ఏళ్ళు పూర్తి చేసుకోవడం, 24 ఏళ్ళు పూర్తి చేసుకొని 25 ఏట పార్టీ అడుగుపెట్టడం అంటే ఇది కేవలం ఒక పార్టీ ఉత్సవంగా కాదు, తెలంగాణ ప్రజల ఉత్సవంగా జరపాలి. తెలంగాణ ప్రజల పండుగలాగా ఈ బీఆర్ఎస్ యొక్క రజతోత్సవ సంవత్సరం జరగాలి అని సమావేశంలో అందరూ కూడా అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తెలంగాణ చరిత్ర కనుక చూస్తే ఎన్నో ప్రజాస్వామిక విప్లవ పోరాటాలకు పురిటిగడ్డ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే ఆ తర్వాత జరిగిన పోలీస్ యాక్షన్, ఆ తర్వాత జరిగిన తెలంగాణ తొలిదశ ప్రజా పోరాటం, ఆ తర్వాత అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001వ సంవత్సరం నుంచి ప్రారంభమై 14 సంవత్సరాలు సుదీర్ఘంగా పోరాటం చేసి చివరికి మరి అల్టిమేట్గా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వస్తాడన్నట్టుగా మరి తెలంగాణ తల్లి విముక్తి కోసం ఎదురు చూసే క్రమంలో చరిత్ర ప్రసవించిన ఒక బిడ్డ టీఆర్ఎస్. మరి అలాంటి సంస్థ 25 ఏళ్ళు పూర్తి చేసుకోబోతూ ఉండడం అనేది డెఫినెట్గా ఇది తెలంగాణ సామాజిక చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా ఈ సమావేశం పూర్తి స్థాయిలో అభిప్రాయపడింది. తెలంగాణకు ఏనాటికైనా ఒక రక్షణ కవచం, తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు ఒక రక్షణ కవచం బీఆర్ఎస్ అని చెప్పి కూడా అందరం కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.